Hi, VS. Welcome to Market Maddie. ఎలక్షన్ రిజల్ట్స్ ఆల్రెడీ మంగళవారం రోజు ఉన్నాయి, కానీ ఎగ్జిట్ పోల్స్ నిన్న వచ్చాయి కాబట్టి ఎలా ఉండబోతుంది మార్కెట్ అనేది అందరికీ మళ్ళీ అదొక టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ టోటల్ వన్ సైడెడ్ కిందకి బీజేపీ ఆల్మోస్ట్ ఈస్ గోయింగ్ టు స్వీప్ ద పోల్స్ అని చెప్పి ఇచ్చారు. సో ఈ న్యూస్ ఏమైనా మార్కెట్ని బ్లాస్ట్ చేస్తుందా, లేదంటే ఎలా ఉంటుంది అనేది అందరికీ ఉన్న క్వశ్చన్ ఇప్పుడు. సో ఇప్పుడు మనకి మెయిన్ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, బీజేపీ ఆల్రెడీ మెజారిటీ వస్తుంది అని చెప్పని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి అంటే స్టేటస్ కో అంటే ఇప్పుడున్న కండిషన్లోనే ఉంటుంది. అంటే ఆల్రెడీ ఇప్పటివరకు 10 ఏళ్ల నుంచి బీజేపీ గవర్నమెంటే ఉంది. సో బీజేపీ గవర్నమెంట్ కంటిన్యూయింగ్ ఈజ్ నాట్ ఎ న్యూస్. కానీ మ్యాక్సిమం ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్. రేపు మార్నింగ్ కదా ఎగ్జిట్ పోల్స్ ఆల్రెడీ వచ్చాయి కాబట్టి రేపు మార్నింగ్ ఆల్రెడీ నేను గత టూ వస్తున్నాను మీకు. బ్యాంక్ నిఫ్టీ ఒకటి మనకి 52 వీక్స్ హై టచ్ అవ్వాలి, 49,954 టచ్ అవ్వాలి. అది ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా అనేది మనం చెక్ చేసుకోవాలి. అది రేపా ఎల్లుండా అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నిఫ్టీ ఆల్రెడీ చాలాసార్లు 52 వీక్స్ హై టచ్ అయింది, సెన్సెక్స్ కూడా టచ్ అయింది. సో ఇప్పుడు మీరు మనకి మెయిన్ రేపు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్స్ ఏంటంటే, మీరు ఓన్లీ టీసీఆర్ లెవెల్స్ వాచ్ చేసుకోండి. టీసీఆర్ ఆఫ్ సెన్సెక్స్ వచ్చేదిను 75,655. మనకి సెన్సెక్స్ ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఆల్మోస్ట్ 73,000 దగ్గర ఉంది. 73,800 దగ్గర ఎక్కడో చాలా దూరంలో ఉంది సెన్సెక్స్ మనకి. సెన్సెక్స్ చాలా దూరంలో ఉంది. అండ్ నిఫ్టీ నియర్లీ టీసీఆర్ నుంచి దగ్గర దగ్గర ఒక చాలా తక్కువ, అంటే 500 పాయింట్స్ డౌన్లో ఉంది టీసీఆర్ దగ్గర నుంచి. అంటే సెన్సెక్స్ వచ్చేది 73,969 ఉంది ఇప్పుడు. అంటే టీసీఆర్ వచ్చి 75,500 ఉంది కదా. మీకు నిఫ్టీ 22,530 ఉంది, వేరే నిఫ్టీ టీసీఆర్ వచ్చి 23,039 ఉంది. అలానే మీకు బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఇది చాలా నియర్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ దాని టీసీఆర్ 49,106 ఉంది. సో అందుకని రేపు ఒకవేళ కానీ మార్కెట్ బై ఎనీ ఛాన్స్ అప్గా అయితే ఫస్ట్ పరిగెత్తే స్టాక్స్ వచ్చేది మోస్ట్లీ ఈ బ్యాంక్ స్టాక్స్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో నేను ఇంకా మీకు దీంట్లో డీటెయిల్స్ ఇచ్చున్నాను. ఇవి మీరు యాక్చువల్లీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉండి చార్ట్స్ అవి కానీ చూస్తూ ఉండేవాళ్ళు అయితే అసలు వాళ్ళు దే నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ఎందుకంటే ఫస్ట్ అది ఎక్కడ అవుతుందో, ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది మన చార్ట్స్లో మీకు క్లియర్గా తెలుస్తుంటుంది. ఓపెన్ అయిన తర్వాత అది 5% అప్ ఓపెన్ అయినా మన చార్ట్స్ మీకు చూపిస్తూ ఉంటాయి తర్వాత ఏం జరుగుతుందని. అది ఒకవేళ 2% డౌన్ ఓపెన్ అయినా ఏం జరుగుతుందని మన దాంట్లో చూపిస్తుంటుంది. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఇది ఆల్రెడీ మీకు ఇక్కడ ఫ్రైడే రోజు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇది. ఇక్కడ మీకు ఫ్రైడే రోజు నిఫ్టీ చార్ట్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ మెయిన్ మీరు వాచ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నేను మీకు ఆల్రెడీ స్టాక్స్ 52 వీక్స్ హై ఇచ్చున్నాను, స్టాక్స్ టీసీఆర్ ఇచ్చున్నాను. ఏ స్టాక్స్ మీకు రేపు పర్ఫామ్ చేస్తాయనేది మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది రిలయన్స్ చూస్తే టీసీఆర్ దగ్గర నుంచి చాలా తక్కువ, అంటే దగ్గర దగ్గర 100 రూపాయలు డౌన్లో ఉంది. టీసీఎస్ వచ్చేది అది ఆల్మోస్ట్ అది కూడా దగ్గర దగ్గర ఒక 170 రూపీస్ డౌన్లో ఉంది. అండ్ ఇన్ఫీ వచ్చి అది టీసీఆర్ దగ్గరే ఉంది ఆల్మోస్ట్. అలానే మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఈ ఐసిఐసిఐ బ్యాంక్ ఇవి చూసుకుంటే టీసీఆర్ పైన అంటూ ఎస్బీఐ వచ్చేది టీసీఆర్ దగ్గర ఉంది. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి మెయిన్, అది టీసీఆర్ కింద కిందకి వెళ్ళకుండా అది కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తూ వస్తున్నది. నిన్న మొన్న అది మార్కెట్ పడకుండా కూడా ఆపింది. ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి ఆపింది, కోటక్ బ్యాంక్ ఒకటి, అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఎస్బీఐ ఇవే ఆపుతూ వచ్చాయి బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్. సో రేపు మార్నింగ్ యాక్చువల్లీ ఇటువంటి టైంలో ఎవరు స్పెసిఫిక్గా ప్రిడిక్ట్ అంటే చేయలేరు. సడన్గా ఎట్లా ఓపెన్ అవుతుంది అనేది ఎవరు చెప్పలేరు కాబట్టి. కానీ వెదర్ మోడీ ఈస్ గోయింగ్ టు బీజేపీ ఈస్ గోయింగ్ టు కమ్ టు పవర్ ఇన్ రియాలిటీ, ఆర్ అపోజిషన్ ఈస్ గోయింగ్ టు కమ్ టు రీజనబుల్ స్టేజ్కి వస్తుందా లేదా ఎలా ఉండనేది రేపు మార్నింగ్ మీరు మార్కెట్ మూమెంట్ బేస్ చేసుకొని మీరు కన్క్లూడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎల్లుండే మనకి రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఎల్లుండే వరకు వెయిట్ చేసేదానికి ఉండాలి అని చెప్పంటే, మీకు ఇది ఎక్కడ ఓపెన్ అవుతుందో చూసుకునేది ఓపెన్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే అది కొంచెం కిందకు వచ్చి ఆగిపోతుంది ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ దగ్గర. ఇలా అప్ ఓపెన్ అయినా సరే నిన్న క్లోజ్ వరకు వచ్చి ఆగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, ఫ్రైడే క్లోజ్ వరకు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉండొచ్చు. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే డోంట్ ఎక్స్పెక్ట్ అబ్నార్మల్ దిస్ వన్, బికాస్ ఎగ్జిట్ పోల్స్ బేస్ చేసుకొని నెక్స్ట్ డే అంత అబ్నార్మల్ షూటప్స్ ఉండవు అన్లెస్ అంటిల్ సడన్లీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కానీ బై ఎనీ ఛాన్స్ కాంగ్రెస్ వస్తుందని చెప్పంటే అప్పుడు మార్నింగ్ డౌన్ బై 4%, 5% ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు బీజేపీ వస్తుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్పాయి కాబట్టి యాజ్ ఇట్ ఈస్
ఇప్పుడున్న కండిషన్ ఏదైతే ఉందో స్టేటస్ కో మెయింటైన్ చేస్తున్నట్టు ఉంటుంది కాబట్టి అట్ ద మోస్ట్ మార్నింగ్ అని అప్ ఓపెన్ అయినా సరే అది మ్యాక్సిమం టీసీఆర్ లెవెల్స్ ఆఫ్ స్టాక్స్ దగ్గర వరకు వచ్చి అక్కడి నుంచి రివర్స్ వస్తుందేమో చూసుకోండి. సో బట్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ టుమారో అబ్నార్మల్గా భయంకరంగా ఆ 10% అప్పు ఆ టైప్లో ఉంటుందని అంత ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే ఎల్లుండే రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి పీపుల్ విల్ బి వెరీ కాషియస్. మీరు కూడా కొంచెం కాషియస్గా ఉండండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మా కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్లక్చుయేషన్స్ బాగానే ఉంటాయి మార్కెట్లో. మనకి బడ్జెట్ రోడ్ ఎలా ఉంటాయి ఫ్లక్చుయేషన్స్ ఆ టైప్లో పొజిషన్స్ని బట్టి ఏది లీడ్ పొజిషన్స్ని బట్టి ఫ్లక్చుయేషన్స్ మార్కెట్లో బాగానే ఉంటాయి. యూ కెన్ కన్సిడర్ దట్ యాజ్ కౌంటింగ్ డే ఆల్సో యాజ్ అనదర్ బడ్జెట్ డే మూమెంట్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి కాబట్టి జస్ట్ కూల్లీ వెయిట్ అండ్ టేక్ డెసిషన్స్. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ ಮಾಡಿ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్. మీరు మా సబ్స్క్రైబర్స్ అయితే లైవ్ సబ్స్క్రైబర్స్ అయితే మీరు అసలు దేని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఓపెన్ అవుతుందో చూసుకోండి. ఓపెన్ అయిన తర్వాత మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీకు డైరెక్ట్గా ఏం జరగబోతుందని తెలుస్తూ ఉంటుంది. వాటిని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేసుకోండి. ఏ రిజల్ట్స్ వచ్చినా ఎంత అబ్నార్మాలిటీ ఉన్నా సడన్గా అయితే జరగదు. లెవెల్ ఆఫ్టర్ లెవెలే జరుగుతుంది. ఇది ఒక్కటి గుర్తించండి చాలు మీరు. ఇప్పుడు కూడా సరే మీకు రేపు మార్నింగ్ ఓపెన్ అప్ అయినా సరే అది ఫైనల్లీ వెళ్ళాల్సిన టీసీఆర్ దగ్గర వరకే వెళ్తాయి. అక్కడి నుంచి క్రాస్ అయితే అప్ ట్రెండ్ మొదలవుద్ది. అది కానీ మళ్ళీ రివర్స్ వస్తే కింద రివర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు కమ్యూనికేట్. డోంట్ గెట్ టూ ఎగ్జైటెడ్. మార్నింగ్ అని అప్ ఓపెన్ అయితే ఏదో పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది, భారీ మెజారిటీ వచ్చిందని బ్యాంక్ భారీ మెజారిటీ ఇచ్చారు కదా ఎగ్జిట్ పోల్స్ అని. డోంట్ బీ ఇన్ ఎ రష్ టు బై ఆర్ డోంట్ బీ ఇన్ ఎ రష్ టు టేక్ డెసిషన్స్. జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండ్ యూ టేక్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ అవర్ చార్ట్స్. సబ్స్క్రైబ్ టు మార్కెట్ బడి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ దిస్. మీరు మా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయ్యంటే కంపల్సరీగా రెన్యూల్ చేసుకోండి. కమింగ్ డేస్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మా ప్రోడక్ట్ మీకు. థ్యాంక్ యూ.